సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. సంతనూతల పాడులో జరిగే యుద్ధం బిఎన్ విజయ్ కుమార్ అన్న నిరుపేదల నేస్తం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్నా ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమార్ అన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. ప్రగతిని గోరిన ఈ జననాయకుడు, పరిపాలన విలువలు తెలిసిన సేవకుడు, ప్రజాసేవ కొరకు తన జీవితము అంకితం, రేపటి తరాల భవిత విజయన్నతో సాధ్యం. సంతనూతల పాడు, సంతనూతల పాడు అభివృద్ధికి సాక్ష్యం, మార్పు కొరకు ఆరాటం, ప్రజల కొరకు పోరాటం, ప్రజల కొరకు పోరాటం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. చీమకుర్తి జనమంతా అభయమిచ్చి నడవంగా, సంతనూతల పాడు జనం తోడు ఉండంగా, మత్తిపాడు ప్రజలంతా మద్దతునే తెలపంగా, నాగులుప్పల పాడు నగార మోగించంగా, తెలుగుదేశము జెండా, తెలుగుదేశము జెండా ఎగిరే విజయ బాహుట, బిఎన్ విజయన్నకు ఎదురే లేదంట, గెలుపు ఖాయమంట. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. మహాలక్ష్మి పథకం మాడపిల్లలకు వరం, ఇంటింటికి సురక్షిత మంచి నీటి పథకం, యువగలం అవుతుంది యువతరముకు బలం, అన్నదాత పథకం నిండెను రైతుల కంచం, పూర్టు రిచ్ పథకంతో, పూర్టు రిచ్ పథకంతో పేదల ధనికుల చేసే బీసీల రక్షణ చట్టాన్ని తెచ్చవాడు విజయన్నకే మన ఓటు. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న. అదే దాని తర్వాత ఇంటింటికి తిరిగి మనకు తల్లి వందనం, ఎంతమందికి పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని, ఒకరుంటే 10,000, 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని మనం ఆ రోజు ఇంటింటికి వెళ్ళి చెప్పాము. కానీ అప్పుడు మేము తిరిగేటప్పుడు కూడా నిజంగా ఇంతమందికి ఇస్తారా అని మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు మీద ప్రేమతో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు మనం తల్లికి వందన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి అందులైన ప్రతి ఒక్కరికి పిల్లలకి ఇచ్చాం.